హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీబాస్ కుకింగ్ అరోమా. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎగ్ బోండా అండి. స్ట్రీట్ సైడ్ స్టైల్గా ఉంటుంది కదా, ఎగ్ బోండా అది చేస్తున్నాను. సో కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో నేను ఇక్కడ ఒక 150 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 2 పించెస్ అంతా పసుపు వేసాను. దానికంటే ముందు నేను ఆయిల్ పెట్టేసి కడాయిలో స్టవ్ ముట్టించేస్తున్నాను. ఇది వేడి అయ్యేంతలోపు మనం ఇది మిక్స్ చేసేసుకుందాం. సో ఓకే అండి, దీంట్లో నేను సాల్ట్ వేస్తున్నా. ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్, అంటే రుచికి తగినట్టు. ఒక 1 స్పూన్ అంత కారం, ఒక 1 స్పూన్ అంత, హాఫ్ ఉంటుందండి ఇది, 1 స్పూన్ ఉండదు. ధనియా పౌడర్. ఓకే, ఇది అందరికీ ఓమా వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, గ్యాస్ అనేది, స్టమక్ బ్లోటింగ్ అనేది ఉండదు. అయితే ఇలా కొంచెం ఇలా ఇచ్చేసుకొని వేసుకుందాము. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం. నేను 4 eggs తీసుకున్నానండి. 4 eggsని మధ్యలోకి కట్ చేసుకుని అలా పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం మనము బేకింగ్ సోడా, అదే మన ఏమంటారు, తినే సోడా అంటారు కదా, అది వేస్తున్నాను. చాలా కొంచెం, ఎందుకంటే మళ్ళీ బ్లోటింగ్ అనేది కాకుండా చాలా కొంచెం వేసాను తినే సోడా. సో ఇదంతా కలిపి మనం మిక్స్ చేసుకుందాం. థిక్గానే మిక్స్ చేసుకోవాలండి, ఎగ్కి కోటింగ్ కావాలి కదా. సో ఇది మనం కొంచెం థిక్గా మిక్స్ చేసుకుందాం. సో కొత్త వాళ్ళైతే నా ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ కంపల్సరీ. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంతమంది పెడుతున్నారు కామెంట్స్. అది బౌల్ వచ్చి మన నిన్న బిర్యానీ చేసిన బౌల్ కామెంట్ పెట్టారు. అది మైక్రోవేవ్ అండి, మైక్రోవేవ్ పెట్టే బౌల్ అనమాట అది. సో మనం వేడిది వేసినా కూడా నో ప్రాబ్లం. సో ఇట్ క్యాన్ బి యూజ్ బోత్ ద వేస్ అనమాట. సో అలా చూస్ చేసుకొని నేను పెట్టాను అనమాట. సో ఏంటంటే తను మా ఫ్రెండ్, షీ వర్క్స్ ఫర్ నర్స్ అనుకుంటా తను. సో అందుకనేసి నాకు అడ్వైస్ ఇచ్చింది. సో ఎంతమందికి ఈ వర్షములో ఇలా వేడిగా ఎగ్ బోండా, మిర్చి, నేను మిర్చి కూడా పెడతానండి. నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను, పెడదాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు. కానీ నేను పెడతాను మిర్చి కూడా. సో అజ్వాయిన్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా కడుపు నొప్పి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, ఈ ఓమ అనేది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అప్పుడు చిన్నప్పుడు ఏం చేస్తుందంటే మన పేరెంట్స్ ఓమ్ వాటర్ అనేసి మనకు తాగిపించేది. మీకు గుర్తుందో లేదో కానీ చాలామందికి ఓమ్ వాటర్ అనేది తాగిపించేది. మా మమ్మీ అయితే, నాకు గుర్తుంది చిన్నప్పుడు మాకందరికీ ఈ సీజన్, ఈ వెదర్ ఇలా చేంజ్ కాగానే ఓమ నూరి దాని రసం పిండి మరీ తాగిపించేది. లైన్గా మేము నలుగురం అనమాట, నలుగురం బాగా ఏడ్చేవాళ్ళం. మమ్మీ అనుకుంటే, అయినా కూడా అస్సలు వినకపోయేది. అందరికీ లైన్గా వేసేది అలా అనమాట. సో ఆయిల్ అనేది వేడెక్కుతుందండి. ఆయిల్ కొంచెం వేడి కాగానే మనము స్టార్ట్ చేసేస్తాం. ఓకే అండి, మన ఆయిల్ అనేది చాలా వేడి అయిపోయింది. ఫస్ట్ నేను దీన్ని 2 పీసెస్ ఎందుకు చేశానంటే, కొత్తగా చేసే వాళ్ళకి 2 పీసెస్ చేసుకొని చేయండి. ఎందుకంటే ఫుల్ ఎగ్ వేస్తే ఏమవుతుందంటే అది పగులుతుంది ఒక్కొక్కసారి. పగిలినప్పుడు మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను 2 చేసేసాను. స్టవ్ సిమ్లో పెట్టేసానండి. ఆయిల్ వేడి అయిన వెంటనే స్టవ్ సిమ్లో పెట్టి నేను ఒకటేసారి అయిపోతాయండి. నేను 4 eggs చేస్తున్నాను. సో అప్పటికైనా చూడండి అది సౌండ్ వస్తూ ఉంది. ఎగ్ ఇది ఫ్రై అయిపోయినాయండి ఇవి. సో మనం డిష్ అవుట్ చేసేసుకుందాము, బయటికి తీసేద్దాము ఇవి. సో దీన్ని మనము సాస్తో తినొచ్చు,
లేకపోతే నార్మల్గా ఏంటంటే ఇలాగే తినేస్తారు. దీనిపైన దీన్ని కట్ చేసి కొంచెం కారము చల్లుకొని ధనియా కారం చల్లుకొని జీరా చల్లుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. కానీ నేనైతే ప్రస్తుతానికి నార్మల్గా కట్ చేసి చూపిస్తాను. సర్వ్ చేసేటప్పుడు నేను మీకు ఎలాగా చేయాలో నేను చూపిస్తాను. ఓకే అండి, నేను కొంచెం చాట్ మసాలా కారం 2 కలిపేసి ఇది ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను దీనిపైన. సో ఇది అండి ఎగ్ బోండా. సో ఎంతమందికి ఎగ్ బోండా అంటే ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి. ఈ వీడియోస్లో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ. సో వెదర్ అనుకోకుండా సడన్గా మార్నింగ్ వరకు భయంకరమైన ఎండ ఉంటుంది. మధ్యాహ్నం కాగానే సడన్గా వెదర్ కూల్ అయినట్టు అంటుంది, కానీ హ్యూమిడిటీ చాలా ఉంది. యూ క్యాన్ సీ మీ, ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్. చూస్తే వర్షం పడుతుంది. సో ట్రై చేసి చెప్తానండి ఎలా ఉందో. ఎప్పుడైనా ఇంతకుముందుకు నేను ఫుడ్ చేసిన వెంటనే నేను ట్రై చేయకపోతుంటే ఎవరికైనా ఇచ్చేదాన్ని ట్రై చేయనని, కానీ ఇక్కడ అది వీడియో కాబట్టి కంపల్సరీ ట్రై చేయాల్సి వస్తుంది. సూపర్ అండి. అది బ్యాటరు చాలా క్రిస్పీగా మీకు వినిపిస్తుండొచ్చు సౌండ్. అంత క్రిస్పీగా ఉంది బ్యాటర్, సాఫ్ట్గా, పైన క్రిస్పీ లేయర్, లోపల సాఫ్ట్గా చాలా బాగుందండి. నేనే తిని చెప్పేస్తున్నాను చాలా బాగుందని, కానీ మీరు ట్రై చేసి ఇంట్లో ట్రై చేశారనుకోండి తప్పకుండా కామెంట్ పెడతారు ఎలా చేయాలో. చాలామందికి అనుకుంటారు ఈజీయే కదా, కానీ వాళ్ళు చేసుకొని తినరు. బట్ ఒకసారి ట్రై చేయండి, చేసుకొని తినండి. మనము బయటికి వెళ్ళి తెచ్చుకునే దానికంటే ఇంట్లో చేసుకొని తినడం ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది అండి ఎగ్ బోండా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చెప్పండి ఛానల్ గురించి. థ్యాంక్ యూ అండి.